ఒకరోజు అడవిలో పేదవాడైన కాని దయగల రైతు, అతని పేరు రాజా, నేలపై రెక్క గాయపడి ఉన్న అందమైన ఆకుపచ్చ చిలుకను చూశాడు. రాజ మెల్లగా చిలుకను ఇంటికి తీసుకెళ్లి దానికి గింజలు పెట్టి సంరక్షించాడు. రోజులు గడిచాయి. చిలుక కోలుకుంది. ఒకరోజు రాజు దానికి ఆహారం పెడుతుండగా చిలుక ఒక్కసారిగా మాట్లాడింది. రాజగారు, మీరు నాపై దయ చూపే సంరక్షించారు. ప్రతిఫలంగా నేను మీకు ఒక రహస్యం చెప్తాను. అడవి లోపల ఒక పాత మర్రి చెట్టు క్రింద దాగిన నిధి ఉంది. రాజ ఆశ్చర్యపోయాడు, కాని కృతజ్ఞతతో ఉన్నాడు. కాని చిలుక చెప్పిన రహస్యాన్ని ఇంకెవరో విన్నారు. దురాశాపరుడైన భూస్వామి సురేష్. రాజ గుడిసె బయట దాక్కుని, నిధి ఎక్కడ ఉందో తెలిసిన మాట్లాడే చిలుక, ఇది నా దగ్గర ఉండాలి అని అనుకున్నాడు. ఆ రాత్రి సురేష్ రాజ గుడిసెలోకి దొంగతనంగా ప్రవేశించి చిలుకను తీసుకెళ్లాడు. మరుసటి ఉదయం సురేష్ చిలుకను అడవి లోపలికి తీసుకెళ్లాడు. నిధి ఎక్కడ ఉందో చెప్పు, లేకపోతే అని సురేష్ బెదిరించాడు. తెలివైన చిలుక భయపడినట్లు నటించి, ఆ పెద్ద చెట్టు కింద, అక్కడ తవ్వండి. ఉత్సాహంతో సురేష్ కోపంతో తవ్వాడు. కాని నిధికి బదులుగా అతను ఒక పెద్ద తేనెతుట్టెను కదిలించాడు. కోపంతో తేనెటీగలు పెద్దగా జుమ్మని శబ్దంతో బయటకు వచ్చాయి. తేనెటీగలు సురేష్ని మొత్తం కుట్టాయి. అతను అరుచుకుంటూ, చేతులు ఊపుకుంటూ పరిగెత్తాడు. ఇంతలో తెలివైన చిలుక సురక్షితంగా మరియు సంతోషంగా రాజు దగ్గరకు తిరిగి ఎగిరిపోయింది. సురేష్ తన పాఠం నేర్చుకున్నాడు. దురాశ ఎప్పుడూ కష్టాలకే దారితీస్తుంది. మరియు రాజ విషయానికొస్తే, అతను ఒకరోజు నిజమైన నిధిని కనుగొన్నాడు. బంగారం కాదు, నిజమైన స్నేహితుడి ఆనందం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.